ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంబటి రాంబాబు అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలు తన అహంకారానికి పరాకాష్ట. అయితే ఒక్కసారి ఈయన గారి చరిత్ర మనం పరిశీలిస్తే ఈ తరహా ప్రవర్తన ఆయన కొత్త ఏం కాదు. గతంలో సొంత పార్టీ మహిళా కార్యకర్త సంజనను వేధించిన ఆరోపణల నుండి సుకన్య అనే మహిళతో అరగంట గంట అంటూ సాగించిన ఫోన్ సంభాషణ వరకు ఆయన వ్యక్తిత్వం పైన ఎన్నో మచ్చలున్నాయి. మహిళలను అధికార బలంతో లోబర్చుకోవాలనే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు ఆయన ఎప్పటికీ వెంటాడుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి స్త్రీల పట్ల కనీస గౌరవం లేని ప్రవర్తనతో వుమనైజర్ అనే అపవాదు మూటగట్టుకోవటం ఆయన నైతిక పత్రానికి నిదర్శనం. మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ని కుట్రపూరితంగా వ్యక్తిగతంగా వెంటాడి ఆయన ఆత్మహత్యకు కారణమైన వైకాపా పాపపు ఆటలో అంబటి రాంబాబుదే కీలక పాత్ర. ఆనాడు ఆయన చేసిన పనులు నేడు శాపాలుగా మారుతున్నాయని సామాన్య ప్రజలు అంటున్నారు. పుట్టిన సొంత కులాన్ని కూడా రాజకీయం కోసం పదవుల కోసం దూషించడానికి వెనుకాడకుండా దూరం చేసుకున్న వ్యక్తి ఈ అంబటి రాంబాబు. మన పురాణాల్లో విభీషణుడు రాక్షసుల మధ్య ఎలా ఉన్నామని అడిగితే 32 దంతాల మధ్య నాలుక వలె మెలుగుతున్నానని చెప్పాడట. అంత జాగ్రత్తగా వాడాల్సిన నాలుకను అంబటి అడ్డు అదుపు లేకుండా వాడారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డు అదుపు లేని అహంకారం, అధికారం పోయాక కూడా తగ్గని అదే పొగరు ఆయన నోటి దురుసును లోపల ఉన్న రాక్షస ప్రవృత్తిని బయటపెడుతున్నాయి. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదని పదవి దిగాక బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం ఆయన బరితెగింపుకు ఒక సాక్ష్యం. అడ్డగోలుగా అబద్ధాలాడటం ఆయనకు వెనతో పెట్టిన విద్య. ఇటీవల తిరుమల వెళ్ళి ప్రస్తుతం భోజనాలు ప్రసాదం నాణ్యత బాగుందని కితాబిచ్చారు. ఇంతలోనే కలియుగ వైకుంఠం తిరుమలలో లడ్డూ నాణ్యత విషయంలో తప్పుడు సమర్థనలు చేస్తూ ధర్మానికి అపచారం తలపెట్టారు. అందుకే అంటారు కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు అని. మహిళలతో అసభ్య సంభాషణలు, తోటి నాయకులపైన బూతు పురాణం, పోలీసులపైన దౌర్జన్యం ఇవన్నీ వెరసి అంబటి రాంబాబును ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టాయి. పొగరెక్కిన వాడు తన నాశనాన్ని తనే కొని తెచ్చుకుంటాడు అంటారు. అన్నట్టుగానే ఆయన నేడు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఆయన స్వయంకృతాపరాధమే. ధర్మం పట్ల అపచారం తలపెట్టినా, స్త్రీల పట్ల అగౌరవంగా ప్రవర్తించినా ప్రకృతి అయితే ఎవ్వరిని వదిలిపెట్టదు. ఈ ఉదాంతం రాజకీయ నేతలందరికీ ఒక హెచ్చరిక. అధికారం అశాశ్వతం, సంస్కారమే శాశ్వతం. అందరూ అది గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది.